ఇల్లందు మండలం కొమరారం ఏజెన్సీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం వచ్చిన అకాల వర్షం గాలి దుమారానికి మొక్కజొన్న మిర్చి పంట నేలమట్టమైంది అని మామిడికాయ పూత పింద రాలిందని వెంటనే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ ఇల్లందు మండల కార్యదర్శి మూడుమాలు బోయితండ మాజీ సర్పంచ్ బానుతు సంతు పోచరం ఉప సర్పంచ్ కోడి పాపయ్య పీవైఎల్ రాష్ట్ర నాయకుడు వాంకుడోతు మోతిలాల్ జిల్లా నాయకుడు జోగా కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఐరభద్రయ్య కుంజ నర్సయ్య నాలి కృష్ణయ్య మంచ చిరంజీవి రామనాథం పాల్గొన్నారు। నిన్న 3:30 గంటలకి అకాల వర్షంతో ఇక్కడ ఈ ఏజెన్సీలో మొక్కజొన్న పంట అనేది రైతాంగం బాగా వేస్తారు। అట్లా ఈ అకాల వర్షంతో పంట మొత్తం నేలమట్టం అయిపోయింది। దీని తక్షణమే ప్రభుత్వము దీన్ని పరిశీలన చేసి సర్వేలు చేసి ఆ రైతుకి ఎకరానికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్తూ, చెల్లించని ఎడల దీన్ని ఉధృతంగా చేయాల్సిన పరిస్థితి మండల మేజీగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది। కావున వెంటనే ఏవోలు తక్షణమే ఈ పంట మీదకి భూమి మీదకి వచ్చి సర్వేలు చేసి ఆ రైతుకి న్యాయం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ నుడమ్మకృష్ణ తరపున పిలుపునిస్తున్నాం। గంటలకు బాగా అకాల వర్షంతో గాలి వచ్చింది, మొక్కజొన్న మొత్తం నేలమట్టమైంది। దీనికి గవర్నమెంట్ స్పందించి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం। నిన్న సాయంత్రం 3:30 గంటలకి ఈ అకాల వర్షం వల్ల మొక్కజొన్న చేనులు కానీ, మామిడి తోటలు కానీ, మిర్చి తోటలు కానీ, వరి పొలాలు మొత్తం నష్టపోయారు రైతులు। ఈ కొమరారం ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం మొక్కజొన్నలు ఇక్కడ ఎక్కువగా వేస్తారు। ఈ తీరా నోటికాడికి వచ్చిన మొక్కజొన్న మొత్తం నేటమట్టం అయిపోయింది। దీనికి ఏమంటే ప్రభుత్వం దీన్ని ఏమంటే సర్వే చేసి వాళ్ళకి నష్టపరిహారం ఎకరానికి ₹1,00,000 చొప్పున ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ నూటమొక్కసి పార్టీ తరఫున అట్నే ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నా। నిన్న అనుకోకుండా 3:30 గంటలకు అకాల వర్షం ఈదురు గాలులతోని మొక్కజొన్న చేన్లు, మిర్చి చేన్లు, వరి పొలాలు, మామిడి తోటలు ఇట్లాంటి రకరకాల పంట మొత్తం నేలమట్టం అయిపోయింది। ఈ పంటని ప్రభుత్వం సర్వే చేపించి రైతులకు నష్టపరిహారం అందేటట్టు చూడాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము।